హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం ప్రోటీన్ సలాడ్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ స్టవ్ మీద పాన్ పెట్టి అందులో బటర్ వేసి బటర్ కరిగాక అప్పుడు మనం ఇందులో స్లైసెస్ కింద కట్ చేసుకున్న క్యారెట్ వేసుకోవాలి. అది వేసుకున్నాక అంటే ఏం లేదు, మన దగ్గర ఉన్న వెజ్జెస్లో ఏది ఎక్కువ టైం పడుతుందో ఫస్ట్ అది వేసుకుంటాం. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ క్యాప్సికమ్ కూడా వేసుకుని దాన్ని కూడా మీడియం ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోనే క్యాబేజ్ కూడా వేసుకోవాలి. అవి కూడా స్లైసెస్ కింద చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ రకంగా మనం వెజిటబుల్స్ అన్నీ కూడా వెజ్జెస్ అన్నీ కూడా అలా కట్ చేసుకుని వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే వేసుకోవాలి. తర్వాత ఇందులో టమాటా కూడా యాడ్ చేస్తాము. టమాటా కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఎలాగంటే మనకు కొంచెం మెత్తపడి ఉండి వాటర్ కన్సిస్టెన్సీ బయటకు వచ్చేటట్టు వరకు మనం మీడియం ఫ్లేమ్లోనే స్లోగా అలా వాటర్ వస్తుంది చూసారా. ఇప్పుడు మనం ఇందులో స్వీట్ కార్న్ వేసుకోవాలి. స్వీట్ కార్న్ కూడా వేసుకుని దాన్ని కూడా కలుపుకొని మొత్తం అంతా మిక్స్ అయ్యేటట్టుగా చూసుకుని రోస్ట్ చేసుకోవాలి. ఇదంతా కూడా మనం మీడియం ఫ్లేమ్లోనే చేయాలండో, ఈ మర్చిపోకండి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే కింద అంతా మాడిపోతుంది, లో ఫ్లేమ్లో పెడితే గమ్మున అవ్వదు. సో మీడియం ఫ్లేమ్లో పెడితేనే దాని యొక్క టేస్ట్ బాగుంటుంది. ఇది టోఫు, ఇది సోయాతో చేస్తారనమాట. ఇది మనకి అన్ని సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. సో టోఫు అనమాట. టోఫుని తీసుకొచ్చి వేసుకోవాలి. దీని బదులుగా మనం పన్నీర్ కూడా వేసుకోవచ్చు, లేదా మష్రూమ్స్ వేసుకోవచ్చు, మనకి ఏది తినాలనిపిస్తే అది. ఇదంతా ప్రోటీన్ ఫుడ్ కాబట్టి చాలా పిల్లలు మామూలుగా తినమంటే అస్సలు ఇష్టపడరు కదా. సో మనం ఈ రకంగా అన్ని వెజిటేబుల్స్ వేసి ఇలా వేసి కొంచెం డిఫరెంట్ స్టైల్స్లో మనం చేసామనుకో వాళ్ళు ఈజీగా తింటారు. సో ఇందులో సాల్ట్ కూడా వేసుకుని మనం ఒక 2-3 మినిట్స్ దాన్ని అటు ఇటు కలుపుకొని మాడకుండా చూసుకుంటూ మనం రోస్ట్ చేసుకోవాలండి. ఇలా పిల్లలు ఈజీగా తింటారు. ఇలా కలర్ఫుల్గా ఉండడం వల్ల కూడా బాగా ఈజీగా తినడానికి ఇష్టపడతారు అన్నమాట. ఇందులో మిక్స్డ్ హెర్బ్స్, ఇది కూడా మనకు సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. మిక్స్డ్ హెర్బ్స్ ఇవన్నీ మనకు జస్ట్ ఫ్లేవర్స్ కోసం అనమాట, అంత మించి ఏమీ కాదు. ఇందులో ఒరిగనో అని మనకి ఇది కూడా బయట దొరుకుతాయి. మన పిజ్జాస్లో వాటిల్లో కూడా ఇస్తారు. అవి కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు, దాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు. ఇది మనకి సూపర్ మార్కెట్ దొరుకుతుంది, అది కూడా తీసుకుని వేసుకుంటాం. ఇవన్నీ జస్ట్ మన టేస్ట్ ఫ్లేవర్స్. పిల్లలు కూడా టేస్టీగా ఉంటేనే కదా తింటారు, ఇష్టపడతారు. లేదనుకో ఏమీ తినడానికి పిల్లలు ఎంతో మారం చేస్తారన్నమాట. సో వాళ్ళ కోసం ఇలా కలర్ఫుల్గా చేసామనుకో మంచి ఫుడ్ కూడా వాళ్ళకి బాగా వెళ్తుందన్నమాట. ఇందులో 2 స్పూన్స్ సోయా సాస్ వేస్తాము. అది కూడా వేసుకుని దాన్ని కూడా కలుపుకొని బాగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఎంతోసేపు కాదు, ఒక 2-3 మినిట్స్. ఎందుకంటే మనకు ఆల్రెడీ వెజ్జెస్ అన్నీ కూడా బాగా మగ్గిపోయాయి. ఇదంతా హాఫ్ బాయిల్ కింద అవుతాయి అనమాట. మరీ బాగా మగ్గలేదండి. మనం తినడానికి కొంచెం బాగుండేట్టుగా చూసుకుంటే చాలు. మన ఇందులో చిల్లీ ఫ్లేక్స్ కొంచెం ఎక్కువ వేస్తున్నాను. ఎందుకంటే కనుక ఇందులో మనం గ్రీన్ చిల్లీ కానీ పెప్పర్ కానీ ఏమీ వేయట్లేదు. సో అందుకని చిల్లీ ఫ్లేక్స్ నేను కొంచెం ఎక్కువ వేసాను. మీరు ఇంకొంచెం ఏమైనా పెప్పర్ కానీ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు, పచ్చిమిరపకాయ యాడ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. లాస్ట్లో దింపేసే ముందు మనం కొత్తిమీర వేసుకుని అటు ఇటు కలుపుకొని అండి. అంతేనండి, ఎంతో ఈజీగా టేస్టీగా ఇష్టపడి తినేటట్టుగా మనకి ప్రోటీన్ సలాడ్ రెడీ. ఇంకా జలుకుని తింటే చాలా సూపర్ టేస్ట్ వస్తుందండి. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.